అందరికీ నమస్కారం. ఫస్టు నిన్నటిది ఈరోజు చెప్తున్నాము. పోలీస్ ఆఫీసర్ల గారిది మాకొక సొల్యూషన్ అనేది మనకు వచ్చింది. మాట్లాడారు నాతోటి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారు చాలామంది కూడా వాళ్ళకి మంచి జరిగిన వాళ్ళు మంచి అంటారు, చెడ్డ జరిగే వాళ్ళకి చెడ్డ అంటారు. ఓన్లీ మన పోలీస్ స్టేషన్ వారికి మనం కోరుకునేది ఏంటంటే, ఎక్కడ ఎవరైతే మన ట్రాఫిక్ పోలీస్ గారోళ్ళు కష్టపడి పని చేసుకొని రోడ్ల మీద నిలబడి ప్రతి ఒక్క రోడ్లకి తిరుగుతూ వాళ్ళు కష్టపడే ఫలితానికి వాళ్ళకొక సపోర్ట్ లేదు అని చెప్తున్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారు. వాళ్ళ పేర్లు చెప్పటానికి వీల్లేదు, ఎందుకంటే పాపం వాళ్ళు చాలా ప్రాబ్లంలో మేమున్నాం మేడం, మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, మేం మంచి చేస్తామని మేం కోరుకుంటుంటే మమ్మల్ని తొక్కి కిందకి పడేస్తున్నారు, మంచివారా చెడ్డవారా అని తెలుసుకోకుండా, మాకు న్యాయం జరగకుండా, మా న్యాయాన్ని నిలబెట్టకుండా మా పోలీస్ ఆఫీసర్లో మాకు ప్రభుత్వం అనేది ఒక గవర్నమెంట్ మాకు కరెక్ట్గా లేక వాళ్ళ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి మా ప్రభుత్వము ఏమీ పట్టించుకోలేక మేము తినలేని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాము. మేము ప్రజల కోసం మా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకళ్ళు తప్పు చేస్తే మా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకి కానిస్టేబుల్ కానీ లేడీస్ జెంట్స్ వల్ల కానీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వల్ల కానీ పోలీస్ స్టేషన్ల వల్ల కానీ మనము ఏ ఏరియాల్లో ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్లో మంచి చేసేవాళ్ళు చెడ్డోళ్ళు అవుతున్నారు, చెడ్డ చేసేవాళ్ళు మంచోళ్ళు అవుతున్నారు. మంచి చేసే వాళ్ళకేమో మంచి పేరు అనేది రానియకుండా చేస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళకేమో సపోర్ట్ ఇస్తూ మా పోలీస్ స్టేషన్లో మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు, మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అటు ప్రజల వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది, ఇటు మా పోలీస్ స్టేషన్ల వల్ల మాకు ప్రాబ్లమ్స్ అవుతుంది, ఇటు మా ప్రభుత్వాల వల్ల కూడా మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంత జరిగినా కూడా మా పోలీస్ స్టేషన్లో మమ్మల్ని పట్టించుకోవటం లేదు. అదే కాకుండా లేడీస్ ఒక రకంగా ఉంటున్నారు, జెంట్స్ ఒక రకంగా ఉంటున్నారు. మంచి చెప్తే మంచి అని అనుకోవటం లేదు. మంచి చెప్పిన వాళ్ళు చెడ్డ మాటలు చెప్తేనే మంచోళ్ళు అవుతారు, లేకపోతే చెడ్డగా చెప్పి చెడ్డగా ఎదిగి చెడ్డగా డబ్బులు సంపాదించుకొని చెడ్డగా మాట్లాడే వాళ్ళు మన ప్రభుత్వాలకు పనికొస్తారు, మన పోలీస్ స్టేషన్లకు పనికొస్తారు, మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారికి కూడా పనికొస్తారు. మా సిఏ గారులకు తెలియకుండానే, మా సిఏ గారులకు చెప్పకుండానే, మా సిఏ గారులకి ఏ విషయం కూడా ఏ ఇన్ఫర్మేషన్లు కూడా రానియకుండా మా పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి.
మేము తినలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళమి. ఏదో ఇంత జీతం ఇస్తే పోలీస్ ఆఫీసర్లు మేము ప్రజలకు పోలీస్ స్టేషన్ లాగా ఉండాలని కోరుకొని మేము చదువుకొని రాసుకొని పాస్ అయ్యి ఇవాళ మన పోలీస్ స్టేషన్లకి మేము వచ్చామంటే ఒక కానిస్టేబుల్స్ అయి ఉండొచ్చు, ఒక సిఏ గారు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ మంచి జరిగే మా పోలీస్ స్టేషన్లో చెడ్డలు జరిగినా కూడా పట్టించుకోలేని మా పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం అనేది రావటం లేదు, అన్యాయమే జరుగుతుంది. కాబట్టి మా పోలీస్ స్టేషన్లు మా గురువులు గారిని మా దేవుళ్ళు గారిని కూడా పట్టించుకోకుండా, మా సిఏ గారిని కూడా పట్టించుకోకుండా, మా 3 పోలీస్ స్టేషన్లు కూడా ఒక సపోర్ట్ అనేది మాకు రానియకుండా చేస్తున్నారు. మా ఇలాంటి పోలీస్ స్టేషన్లు మాకు అన్నం పెడుతున్నారని మేము మొక్కుకుంటున్నాము. వాళ్ళకి మాకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము. మేం ప్రజల్ని కొట్టటానికో తిట్టటానికో చంపటానికో నరకటానికో కాదు మాది. ప్రతి ఒక్క ప్రజల ముందు మేముండి అడుగేసి వాళ్ళ లెక్కలు వాళ్ళ సమస్యలు మేము తీసుకోవాలని మేము కోరుకున్న మా పోలీస్ స్టేషన్లో కూడా మేము కుప్ప కూలిపోతున్నాము. మా ప్రభుత్వాల వల్ల ఒకళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాయి. మా సిఏ గారులు కూడా మమ్మల్ని తిట్టడం జరుగుతుంది, మా మీద కేసులు వేయటం కూడా జరుగుతుంది. ఎందుకంటే తప్పు చేస్తే కంపల్సరీ వాళ్ళకి కేసు వేయాలి, వాళ్ళకి కొన్ని రోజులు జైల్లో ఉంచాలి. ప్రజలు కష్టపడే ఫలితాలకి ఫలితం అనేది తీసుకురావాలని మా సిఏ గారులు మాట్లాడే మాటలు అది ఒక్కటేను. మర్యాద మంచితనం అనేది మా సిఏ గారులకు ఉంది. కానీ 3 పోలీస్ స్టేషన్లు మన సిఏ గారులకి ప్రతి ఒక్కరికి, పెద్దవారికి చిన్నవారికి మేము చేతులెత్తి దండం పెడుతున్నాము. మాకు మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళా శివరాత్రి వస్తుంది. మా ఫ్యామిలీని మేము కనీసం వాళ్ళ దగ్గరుండి మా ఫ్యామిలీతో తిరుగుతూ మా ఫ్యామిలీతో ఉంటూ కనీసం 1-2 రోజులు వారం రోజులైనా మా ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటూ, మా పిల్లలతోటి పలకరించుకొని నవ్వుకుంటూ మేము ఎక్కడికన్నా తీసుకుపోవటానికి మా ఫ్యామిలీ మా పిల్లలతోటి వాళ్ళతో కూడా నేనుంటే వాళ్ళకి ఎంత సంతోషం అంటే మన ఫ్యామిలీలకి అంత సంతోషం అనిపిస్తుంది. మాకు టైం అంటూ ఏం లేదు. ఏ టైంలో ఏది జరిగినా ఇమ్మీడియట్గా వెళ్ళాలి, పట్టించుకోవాలి. ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని మేము తీసుకొచ్చుకొని రాబట్టుకొని మంచి వాళ్ళ మీద ఏదన్నా చేస్తే వాళ్ళకి మేము పట్టించుకోవాలని మేము కోరుకుంటామే తప్ప మా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లు కూడా ప్రభుత్వాల వల్ల మాకు ప్రాణగండాలు అవుతున్నాయి. మమ్మల్ని కొట్టడానికి సరిపోతుంది, మమ్మల్ని నరకటానికి సరిపోతుంది. మమ్మల్ని పట్టించుకోలేని ప్రభుత్వం కూడా కరెక్ట్గా లేదు. కాబట్టి మేము ఇవాళ చెప్పటం జరుగుతుంది మేడం. నేను ఒక లెటర్ రాసిస్తాను మీకు, ఇది కూడా మీరు పంపించండి మేడం. మీరు ఒక మీడియా కరెక్ట్గా మాట్లాడతారు, కరెక్ట్గా ఉంటారు. మీ గుణం చూస్తే మాకు ప్రతి ఒక్క మంచి మాటే మీరు చెప్తారే తప్ప ఏ విషయాల్లో ఏది కూడా తల దూర్చరు. డబ్బుల కోసం ఎగబడే ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కూడా
మంచి మీడియా వాళ్ళు చెడ్డ వాళ్ళు మీడియా వాళ్ళు అవుతున్నారు, చెడ్డ మీడియా వాళ్ళు మంచి మీడియా వాళ్ళు అవుతున్నారు. చెడ్డ మీడియా అనేది కరెక్ట్గా సిస్టమ్ లేదు. మంచి మీడియా అంటే మాకు అభిమానము. ఆ మంచి మీడియా వాళ్ళతోటే మేము ఎక్కువ మాట్లాడతాము. అలాంటి మీడియా వాళ్ళు, మీలాగా ఉండే మీడియా వాళ్ళు మాకుంటే మేము చేతులెత్తి దండం పెడతాం మేడం. ఎందుకంటే మీరు చిన్న వేజియో పెద్ద వేజియో తెలియదు, కానీ మీ ముఖంలో తల్లి మాకు అమ్మ లాంటి అమ్మ మాకు ఉంది అని మేము కోరుకొని మాకు మీరు మా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి పంపించాలని మేము కోరుకుంటున్నాం మేడం. మాకు అది చెప్పండి మేడం. నేను ఒక లెటర్ రాసి మీకు ఇస్తాను మేడం, ఏదో ఒక రూపంలో. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా సమస్యలు బయటకు పెట్టండి. మా మీద జరిగిన మాటలు, వాళ్ళు తిట్టే మాటలు మామూలుగా లేవు, మంచిగా లేదు. కాబట్టి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా మంచి పేరు, మంచి స్థాయికి ఎదగాలని, మనకి డైరెక్ట్ మన జీతాలు ఏందో మనకు డైరెక్ట్ ఏ ప్రభుత్వాల మీద కూడా మనకి సంబంధం లేని ప్రభుత్వాల మీద తప్పు చేస్తే ఆ తప్పుని మనం తీసుకొచ్చేదే మన పోలీస్ స్టేషన్లు. ప్రజలకి పోలీస్ స్టేషన్లు ఉండాలి. మా ప్రజల్ని మేము పట్టించుకోవాలి. ఒక ఆడపిల్లలాగా మనం ఉంటే ఆ ఆడపిల్లని మనం ఏదన్నా అంటే, మాకు ఆడపిల్లలు ఉన్నారు, మా పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఆడపిల్లలు ఉన్నారు. మా ఆడపిల్లల్ని మేమే అనుకుంటే అది కూడా మాకు పాపం చుట్టుకుంటుంది మేడం. మీరు ఒక అమ్మవారు లాంటి, బిడ్డ లాంటి, ఒక తల్లి లాంటి మాకు ఒక అమ్మవి. మీరు ఏ సమస్యలను కూడా మీరు బయటకు తీసుకొస్తున్నారు. ఒక మంచి మర్యాద అనేది, మాటకు ఒక విలువ అనేది ఇస్తున్నారు మాకు. అలాంటి మాకు ఒక మీడియా వాళ్ళు ఉంటే చాలని మేము కోరుకుంటున్నాము. మీలాంటి మీడియా వాళ్ళు బయటికి రావాలి, మాకు మంచి జరగాలని మేము కోరుకుంటూ, మాకు ప్రభుత్వాలు కరెక్ట్ లేక జీతాలు విషయంలో కానీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ లెటర్ మీకు పంపిస్తాం మేడం. మీకు వచ్చినాక మీరు మళ్ళీ ఆ లెటర్ అందరికీ పంపించండి మేడం. ప్రస్తుతానికి ఇదైతే చెప్పండి, మాకు మా సమస్యలను బయటికి పంపించండి మేడం. ఇది ఆన్లైన్లో అందరికీ పెట్టండి మేడం అని చెప్పారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీస్ వారు ఎందుకంటే చాలామంది కానిస్టేబుల్స్ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉన్నవారు కానీ, రోడ్ల మీద ట్రాఫిక్ పోలీస్ గారోళ్ళు కానీ, అక్కడ ఎవరైతే ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పుని మనము బయటికి, మేము ఒక ఫోటో కొడితే ఆ ఫోటోకి 20 ఫోటోలు మాకు వస్తున్నాయి, మా మీదే ఉల్టా వేస్తున్నారు మేడం అని చెప్పటం జరిగింది. అట్లాగానే నేను ఒక చిన్న చెప్పే కోరిక ఏంటంటే, ఇప్పుడు ఈ రోజును కూడా ఆటో వాళ్ళు బస్సులు ఫ్రీ అని పెట్టడం వల్ల మహిళలకి ప్రతి ఒక్క ఆటో వారు నాకు కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క ఆటో వాళ్ళకి న్యాయం జరిగించండి, ఆ న్యాయాన్ని నిలబెట్టమని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క ఆటో వాళ్ళకి
వాళ్ళ ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆటో వాళ్ళు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన తెలంగాణలో బతికించుకుంటూ వాళ్ళ పిల్లల్ని కనీసం వాళ్ళకి ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఆటో వాళ్ళు ఉంటున్నారు పాపము. ఆటో వాళ్ళని కూడా అసలు ఈ ఆర్టీసీ బస్సులు మహిళలది బంద్ చేయటమే మంచిదని కోరుకుంటున్నాం మేము. ప్రతి ఒక్క ప్రజలు కోరుకునేది కూడా అదేను. ఆర్టీసీ మహిళలది తీసేయమని చెప్పండి. అవసరం అనుకుంటే ఎవరు పాస్ వాళ్ళు తీసుకొని కష్టపడి పని చేసుకునే వాళ్ళు నువ్విచ్చే 1000 రూపాయల పాస్కి 1500 పాస్కి మహిళలు సులకనగా లేరు. ఎందుకంటే ప్రభుత్వం సులకనగా ఉండొచ్చు, కానీ మహిళలు సులకనగా లేరు. కష్టపడేది మహిళలు, ఇష్టపడేది మహిళలు, సంపాదించుకునేది మహిళలు, వాళ్ళని కాపాడుకునేది మహిళలు, భార్యాభర్తలతో మంచిగా ఉండాలని కోరుకునేది మహిళలు. ఒక కడుపున పుట్టిన పిల్లలు ఒక కడుపున ఉండాలని కోరుకునే మహిళలు, ప్రతి ఒక్క సంసారాల్ని నిలబెట్టాలి, వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకునే మహిళలు ఓట్ల ఎలక్షన్లో కానీ మంచి మర్యాద ఉండే విషయంలో కానీ ఎన్నో కష్టాలు పడి ఆ కష్టానికి ఫలితం లేని విషయంలో కూడా పట్టించుకోలేని ప్రభుత్వాల వల్ల కానీ ప్రతి ఒక్క మహిళలు కోరుకునే కోరికలు ఏంటి అంటే ఆ బస్ పాసులు తీసేస్తేనే పెద్దవాళ్ళు కూర్చోలేకుండా పోతున్నారు. జెంట్స్ టిక్కెట్లు లేడీస్కి ఇచ్చిన వల్ల లేడీస్కి ఫ్రీ అని ఇచ్చారు. ఆ టిక్కెట్ ఎవరిది? జెంట్స్ టిక్కెట్ లేడీస్కి ఇచ్చారు. మరి వాళ్ళకి శాలరీ, అది వాళ్ళకి టిక్కెట్ రేట్ అనేది ఆర్టీసీ డిపోలో ఎందుకు పెంచారు? మరి మహిళలకు ఫ్రీ అని పెట్టారు కదా, మరి వాళ్ళ సీట్లలో వాళ్ళని ఎందుకు కూర్చొని లేకపోతున్నారు? ఆర్టీసీ డిపోలో ఉండే వాళ్ళని, మహిళల్ని అతి దారుణంగా తిడుతున్నారు. కండక్టరు, డ్రైవరు, లేడీసు, జెంట్స్ తిడుతున్నారు మహిళల్ని. మహిళల్ని తిట్టేటప్పుడు మీ ఆర్టీసీ డిపోలో ఉండ ప్రతి ఒక్క లీడర్సు ఏం చేస్తున్నారు? వాళ్ళు పడే కష్టాలకి మీరు ఫలితం ఇస్తున్నారా? మీరు పడే కష్టాలకి వాళ్ళకి తిట్టమని పెడుతున్నారా? ప్రజల్ని కొట్టమని చెప్తున్నారా? ప్రజల్ని సంపమని చెప్తున్నారా? ప్రజలతో కొట్లాట్లు పంచాయతీలు పెట్టమని చెప్తున్నారా? ఆర్టీసీ డిపో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ప్రజలు తిట్టకుండా తిడుతున్నారు. అదేందో తీసి పడేయండి. ఎందుకు అవసరమా? మహిళలు ఫ్రీ టికెట్ అవసరమా? అటు జెంట్స్ చేత కొట్లాడుకుంటున్నారు మహిళలు, ఇటు ఆర్టీసీ డ్రైవరు కండక్టర్లతో కొట్లాడుకుంటున్నారు మహిళలు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ప్రతి ఒక్క డిపో వాళ్ళు ఎందుకు పట్టించుకోవటం లేదు? పట్టించుకోవాలి కదా. ఎందుకు తిడుతున్నారు? మీరెందుకు మాట్లాడుతున్నారు? మీకు మేము ఏ వరకు ఒప్పజెప్పాము? టిక్కెట్ తీసుకొని ప్రజల జెంట్స్ కానీ లేడీస్ కానీ టిక్కెట్ తీసుకోమని చెప్తున్నాం. కొట్టమని చెప్పటం లేదు, తిట్టమని చెప్పటం లేదు, సంపమని చెప్పటం లేదు. మీరు కేకలేసి అరిసి గొడవ చేయమని చెప్పటం
కండక్టర్లకి, డ్రైవర్లకి, వర్కర్స్కి, పనిచేసుకునే ప్రతి ఒక్క డిపో వాళ్ళకి, వర్కర్స్కి కూడా మేము చెప్తున్నాము. చెప్పినప్పుడు మీరెందుకు మా మీటింగుల్లో చెప్పినప్పుడు కూడా మీరెందుకు పట్టించుకోలేకపోతున్నారు? మన ఆర్టీసీ డిపోలో పనిచేసుకునే వాళ్ళ మీరు, కండక్టర్ల, డ్రైవర్ల, మీరు ఏం చేస్తున్నారు? ప్రజల్ని మీరు ఎందుకు తిట్టాల్సి వచ్చింది? ఎందుకు తిడుతున్నారు? మీకు అవసరమా? ఏమవసరం ఉండి మీరు బస్సులు ఆపటం లేదు? ఎందుకు ఆపటం లేదు? డిపోలు, బస్ స్టాప్లు కూడా ఒకసారి బస్ స్టాప్ ఉంటే దూరంగా బస్ స్టాప్ పెడుతున్నారు. ఆ బస్ స్టాప్లు పెట్టమని మీకు ఎవరు చెప్పారు? పోవటానికి రావటానికి పెద్దవాళ్ళు నడవలేక, పరిస్థితులు బాగలేక బస్ ఎక్కితే నిజాంపేట సిగ్నల్ దాటినాక ఒక కిలోమీటర్లు ముందుకు పెట్టాడు బస్ స్టాప్. నిజాంపేట సిగ్నల్ ఎక్కడుంది? అటు పోవాలంటే నిజాంపేట పోవాలి లోపలికి, ఇటు వెళ్ళాలంటే లోపలికి ఒక 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోవాలి. అటు వెళ్ళాలంటే జగదగిరి గుట్టకు వెళ్ళాలంటే అక్కడ ఒక సిగ్నల్ లోపలికి పెట్టారు. రోడ్లకి బస్ స్టాప్లు మియాపూర్లో అట్లాగనే పెడతారు, ఎల్బీ నగర్లో అట్లాగనే పెడతారు, మియాపూర్లో అట్లే పెడతారు, పటాన్ చెరువులో అట్లే పెడతారు. మన డిపో వాళ్ళకి తెలియాల్సిన తెలివి అనేది తెలుసుకోవాలి. ప్రజలు కష్టపడే కష్టాలని మనం పట్టించుకోవాలి. ప్రజల్ని తిడితే సరిపోదు. మీ డిపో వాళ్ళని తిడితేనే ప్రజలు తిట్టే తిట్లు మన ప్రతి ఒక్క డిపో వాళ్ళకు పడుతుంది ఆ పాపము. ఆ పాపానికి మీరు పండుతారా, సంపుతారా, నరుకుతారా, నరికిస్తారా, నవ్వుతారా, నవ్విపిస్తారా? సంతోషంగా టికెట్ అనేది మహిళలకి సంతోషంగా వాళ్ళ కార్డు చూపించారా, వాళ్ళ కార్డు ఇచ్చారా? ఆ స్లిప్ అనేది ఆ మహిళలకి ఇచ్చారా? ఈ రెండే పెట్టుకోవాలి మీరు డిపో వాళ్ళు. నిజాంపేట బస్ స్టాపు కిలోమీటర్ ఉంది. అంత దూరం పెద్దవాళ్ళు నడిచి రాగలుగుతారా? ఆ సిగ్నల్ దగ్గర పక్కన ఆపమని చెప్పండి, లేకపోతే కొంచెం ముందుకన్నా ఆపమని చెప్పండి. ఆ మాత్రం తెలివిదా? తెలుసుకోరా? ప్రతి ఒక్క డిపో వాళ్ళకి మనం తెలివి ఉండి తెలుసుకోవాలి. మన తెలివి ఇక్కడ ఉండాలి. మన దిమాగ్ అనేది మన చెవుల్లో ఉండాలి, మన కళ్ళల్లో ఉండాలి, మన నవ్వుల్లో ఉండాలి. ప్రతి ఒక్క డిపో వాళ్ళు ఎక్కువ కండక్టర్ల మీద, లేడీస్ జెంట్స్ మీద ముచ్చట్లు పెట్టుకుంటాము, టికెట్లు తీసుకోకపోవటము, లేడీస్ జెంట్స్, డ్రైవరు, కండక్టరు మీటింగులు పెట్టుకుంటాము. మీకు ఇవాళ జీతాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? డిపో వాళ్ళకి, ప్రతి ఒక్క డిపో వాళ్ళకి మీకు జీతాలు రావాలంటే కండక్టర్కి రావాలి, డ్రైవర్లకి రావాలి, అక్కడ పనిచేసుకునే వర్కర్స్కి రావాలి. ప్రతి ఒక్క డిపో వాళ్ళకి జీతాలు రావాలంటే ప్రతి ఒక్క జెంట్స్, లేడీస్ ఉంటేనే మీకు ఆ జీతాలు అనేది మీకు పడతాయి. తిడితే మీకు జీతాలు పడవు, సంపితే మీకు జీతాలు రావు, నరికితే మీకు జీతాలు అనేది కనపడవు. వాళ్ళని తిడితే మీ నరకంలో మీరే పడతారు. ఇలాంటి తప్పులు చేసిన ప్రతి ఒక్క డిపోకు కూడా మేము 100% ఆర్టీసీ డ్రైవర్లు ఏం చేస్తున్నారు, ఆర్టీసీ కండక్టర్లు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క డిపో వాళ్ళకి వాళ్ళు చేసే శాస్త్రాలని, వాళ్ళు మాట్లాడే మాటల్ని మేము వీడియో తీసి పంపిస్తే
తీసుకోవాలి. అలాంటి పాపంలో ప్రతి ఒక్క డిపో మోసపోతుంది, మోసంలో ఇరుక్కుంటున్నారు, మోసం చేస్తుంది ప్రజల్ని. ఇలాంటి డిపోలా, ఇలాంటి కండక్టర్లు, డ్రైవర్లు ప్రజల్ని తిట్టడానికి, కొట్టడానికి, చంపడానికి, నరకటానికి నేర్పేది డిపోలో. న్యాయంగా నిలబడండి. ఒక న్యాయానికి మంచి పేరు మన డిపోకు తీసుకొచ్చుకోండి. ప్రతి ఒక్క డిపో వాళ్ళకి కూడా కొంతమంది డ్రైవర్లు, కొంతమంది కండక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతున్నారు. ఇలాంటి తప్పులు మళ్ళా రానియకుండా వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. అదేవిధంగా కూరగాయల మార్కెట్లలో కూరగాయలు తీసుకుంటానికి వెళితే బండ బూతలు తిడుతున్నారు మహిళలని. రేట్లు పెరిగినాయి, మేమేం చేయాలి, మాకేం అవసరం, ఇష్టముంటే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. ఊరక మా మీద తిక్క తిక్క మాటలు, తిక్క తిక్క వ్యవహారాలు మాకు చెప్పకండి. మేము తెచ్చుకున్నాం, మేము అమ్ముకుంటున్నాము, వాళ్ళు రేట్లు ఎంతైతే ఇచ్చారో అదే రేటుకు మేము అమ్ముతున్నాము. దాంట్లో మా తప్పే ఉంది. ఏదైనా ఉంటే మార్కెట్ పోయి చెప్పుకోండి. కొంటే కొనండి, లేకపోతే దెంగేయండి. అంటే ఏంటి మార్కెట్లో చేసే మాటలు ఇదేనా? మార్కెట్లో కూడా ఇదే దందలు నడుస్తున్నాయి. దొంగ కాటాలు, దొంగ వ్యవహారాలు, దొంగ మాటలు, దొంగ డబ్బులు గుంజుకుంటానికి మార్కెట్ బతుకుతుంది. ప్రజల్ని మోసం చేస్తుంది. ప్రజలు పడే కష్టానికి ఫలితం లేకుండా చేస్తుంది. రోడ్ల మీద వాళ్ళ మార్కెట్ రేట్లు ఎంత ఉన్నాయి, ఇక్కడ అమ్ముకునే రేట్లు ఎంత ఉన్నాయి? టమాటా ఎంత ఉంది? 10 రూపాయల కిలో ఉంది. వీళ్ళు అమ్ముకునేది 100 రూపాయల కిలో అమ్ముకుంటున్నారు. అది తప్పు కాదా? తెలీదా ఎవరికి? మార్కెట్లో వాళ్ళకి తెలుసా తెలీదా? మార్కెట్లో ఎవరైతే లీటర్ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పంపించండి. ఇమ్మీడియట్లుగా కూరగాయల మార్కెట్ల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వానికి మేము మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోవాలి. మహిళల్ని అతి దారుణంగా తిడుతున్నా కూడా మన ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇలాంటి రేట్లు పెంచమని చెప్పిందా ప్రభుత్వము? ఇదేనా ప్రభుత్వం చేసే శాస్త్రాలు? మహిళలను తిట్టమని, కొట్టమని, సంపమని చెప్తుందా ప్రభుత్వము? బ్యాంకీలు ఎవడయ్యే సొమ్ము, బ్యాంకీలో కష్టపడి పని చేసుకునే డబ్బు ఎవడయ్యే సొమ్ము? ఇది ప్రభుత్వం అయ్యే సొమ్మా? కష్టపడి పని చేసుకున్న వాళ్ళ అయ్యే సొమ్ములు ఇది డబ్బు. ఆ డబ్బు నువ్వు సంపాదించుకుంటే గొప్పతనం కాదు. నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బు, ధనము నీ ఇంట్లో దోసుకొని ప్రజల్ని ముంచి బ్యాంకీలని మోసం చేసి నువ్వు బ్యాంకీలో కష్టపడి పని చేసుకునే మహిళల్ని, ప్రజల్ని మోసం చేసి బైకుల విషయంలో కానీ, కారుల విషయంలో కానీ నీ డబ్బు ఎక్కడి నుంచి ఎంత డబ్బు సంపాదించుకొని నువ్వు దాచుకున్నావో నీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ తెలిసింది. ఫస్ట్ నీ డబ్బు బయటకు తీయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇమ్మీడియట్లుగా మేము కోరుకునేది కూడా ఇది ఒక్కటేను. పోలీసు గారు వారికి నమస్కరించి మేము కోరుకునే కోరికలు ఇది ఒక్కటేను. ప్రభుత్వం తప్పు చేస్తే ఆ ధనము ఎక్కడ, ఏ బ్యాంకీలో ఉందో, ఎవరైతే ప్రతి ఒక్క తెలంగాణ, ఏపీ మొత్తానికి కూడా లీడర్లు ఉన్నారో వాళ్ళ బ్యాంకీలు ఎతకండి, వాళ్ళ ఇళ్ళకి పోయి ఎతకండి. ఎంత డబ్బు ఉంది, ఎంత ధనం ఉంది, దోసుకోండి, తీసుకోండి, ప్రజలకి పంచండి. ప్రజలకి ఎక్కడైతే డబ్బు వాళ్ళు
దాచుకొని గుప్పిట్లో పెట్టుకొని ప్రజల్ని మోసం చేశారో అదే డబ్బు ప్రభుత్వాలు డబ్బుని ప్రజలకి పంచండి, ఇయ్యండి, వాళ్ళ అకౌంట్లో పంపించండి. ఆ పనన్నా చెయ్యండి. ఇది మంచి మాట. మర్యాద అనేది ప్రతి ఒక్క ప్రభుత్వానికి వస్తుంది. గవర్నమెంటా పట్టించుకోవటం లేదు కాబట్టి, ఇక్కడ ప్రభుత్వమా చూసుకోలేదు కాబట్టి ప్రజలన్నా పట్టించుకుంటున్నారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా న్యాయంగా నిలబడుతున్నారు. ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ల వారికి నమస్కరించి మేము కోరుకునేది ఇది ఒక్కటేను. ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర అక్కడ ఒక ఫ్లైఓవర్ అని ఏపించాల ప్రభుత్వము. బస్ స్టాప్లో వాళ్ళు దిగేది ఎక్కడ, పోయేది ఎక్కడ అదన్నా పెట్టాలి. నిజాంపేట సిగ్నల్ దగ్గర అటు పోవటానికి రావటానికన్నా కొంచెము సపోర్ట్గా ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే, రోడ్లు కరెక్ట్ అయ్యేలా ప్రభుత్వం గెలిచిందన్నారు. వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి. నల్ల వాటర్ వారికి కూడా ఒకటే చెప్పేది, చాలా తప్పు చేస్తున్నారు. నల్ల వాటర్లో పనిచేసుకునే ఒక లేడీ, కుకుట్పల్లి ఏరియాకు సంబంధించిన ఆమెను కూడా ఇమ్మీడియట్లుగా పట్టించుకోవాలి. వాటర్ అనేది వేస్ట్ చేయకుండా. కొంతమంది వాటర్ రాక, తాగలేక, తినలేక బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చుకుంటున్నారు బాటిల్స్. ఇదేనా పద్ధతి జరిగేది? ఫుల్ వాటర్ వస్తుంటే పోవటానికి గలీజ్ అవుతుంది, రావటానికి గలీజ్ అవుతుంది. ఒక పద్ధతి, ఒక ప్రభుత్వము గవర్నమెంట్ కన్నా నేర్పండి. గవర్నమెంట్ మిమ్మల్ని నేర్పుతుందా, మీకు గవర్నమెంట్ నేర్పుతుందా? అది తెలుసుకోవాలి ఫస్ట్. మనము మహిళలైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా మనం కరెక్ట్ పాయింట్కి వస్తే ఆ కరెక్ట్ అనేది మనకి మంచిగా మెచ్చుకుంటారు. తప్పులు చేస్తే మెచ్చుకోరు, కిందకి దించుకుంటారు. అదొక్కటి గమనించి, కరెంటు బిల్లులు, దాని మీద కరెంటు బిల్లు ఎంతుంది, వీళ్ళు పెంచే కరెంటు బిల్లు ఎంతుంది, ఆ బిల్లు మీద చూడండి. 200 కరెంటు బిల్లు వస్తే 450 రూపాయలు కరెంటు బిల్లు ఎందుకు వేస్తున్నాడు? అది తప్పు కాదు. ప్రభుత్వం ఇదే పెట్టమని చెప్పిందా? కరెంటు బిల్లు మీద రేట్ ఎంతైతే ఉందో దాని రేటు ప్రకారమే కరెంటు బిల్లు వాళ్ళు తీసుకోవాలి. నువ్వు పెంచుకుంటా పోతే కరెంటు బిల్లులు ఎందుకు అంతగాడికి? కరెంటు లేకుండానే పెంచుకుంటున్నారు అందరూ. దాని మీదన్నా బతుకుతారు. కరెంటు బిల్లులు కట్టుకునే కన్నా దాని మీదన్నా బతుకుతారు. కరెంటులు కూడా తీసేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. మనకెవరికి ఉండదు ఇంకా ఇబ్బంది. అదన్నా పట్టించుకో. ప్రతి ఒక్క విషయంలో రోడ్లు వేయటం లేదు. పాత రోడ్లు తీసి కొత్త రోడ్లు వేస్తే ప్రతి ఒక్క బస్తీలకి ఎంత మంచిగా ఉంటుంది ప్రభుత్వము. వాళ్ళకి ఒక మంచి పేరు అనేది ఎంత తీసుకొచ్చుకుంటారు. ఏ ఏరియాలో కూడా ఇన్ని రోజులు ఉన్నాడు, ఏ ఏరియా కన్నా పాత రోడ్లు తీసేసి కొత్త రోడ్లు వేసాడా? ప్రజలకు ఏమని చెప్పారు? ప్రభుత్వము ప్రజలకు ఏమని చెప్పారు? ప్రతి ఒక్క ఇళ్ళకు వస్తాము, ఆ ఏరియాను చూస్తాము, పాత రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ పాత రోడ్లు మొత్తం తీసేసి కొత్త రోడ్లు వేస్తాము అని పెట్టాడు మాటలు. ఇదే నా మాటలు. ప్రతి ఒక్క ఇళ్ళను కూలగొట్టించడము, ప్రతి ఒక్క జీవితాలను నాశనం చేయడము, ప్రతి ఒక్క బ్యాంకుల్ని వాళ్ళ డబ్బులు గుంజుకోమని చెప్పడం
కిందకు తొక్కేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రజలు కూడా మిమ్మల్ని ఊరుకోవటం లేదు. మాకొచ్చి చెప్తున్నా కూడా ప్రభుత్వం బాగుండాలి, ప్రజల్ని పట్టించుకోవాలి, ప్రజల్లో నిలబడాలి, ప్రజలు ఓటేసుకొని మా ప్రభుత్వాన్ని గెలిపించుకొని మాకు న్యాయం చేస్తాడని మేము అనుకొని కోరుకుంటే మా ప్రజల పాపాలనే మమ్మల్ని చుట్టేసినవని చెప్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏముంది? ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉందా? పట్టించుకున్నావా? ప్రజలను చూసుకుంటున్నావా? ప్రజలతో ఆడుకుంటున్నావా? ఇలాంటి తప్పులు చేస్తే ఆ పాపం పండే రోజులు దగ్గర పడ్డాయి. అలాంటి తప్పు చెయ్యకుండా మంచిగా ఎదగాలి, ప్రతి ఒక్కళ్ళు నిన్ను ఎదిగించాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రజలకి ప్రభుత్వాలకి ధన్యవాదాలు. అందరికీ కూడా ప్రతి ఒక్క వారికి కూడా ధన్యవాదాలు. గవర్నమెంట్ కోర్టు అన్న ప్రజల్ని పట్టించుకొని వాళ్ళ మీద ఏ ఆపదలు రాకుండా ఏ ఇబ్బందులు కలగకుండా చూడమని దయచేసి గవర్నమెంట్ కోర్టులకు కూడా ప్రజలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు. ప్రతి ఒక్క లాయర్స్ గారు కూడా ఇవాళ లాయర్స్ గారు చాలా మంచిగా మాట్లాడాడు. అలాంటి లాయర్స్ గారు ఉండాలని, మాకు ప్రజలకి న్యాయంగా మేము ఉంటామే తప్ప వేరే విషయాలు ఏ ప్రభుత్వాలు తప్పు చేసినా మేము ఊరుకోము. మాకు ప్రజలకి మేము లాయర్స్ మీ అని ఇంత ధైర్యంగా చెప్పాడంటే అలాంటి వారు లాయర్స్ ఉండాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క గవర్నమెంటు కోర్టుకి ప్రజలకి న్యాయం జరగాలని మేము కోరుకుంటూ మంచి పేరు మంచి స్థాయికి రావాలని, వాళ్ళు మంచిగా ఎదగాలని, ప్రతి ఒక్క ఆడపిల్లల్ని తినలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి ఒక మంచి పేరు, ఒక మంచి మర్యాద అనేది మన ప్రభుత్వాలు తీసుకురావాలని, మన గవర్నమెంటు నిలబెట్టాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. ఎవరికన్నా ఏదన్నా ఆపదలు కలిగినాయి అంటే నాకు ఇన్ఫర్మేషన్ పంపించండి. అందరికీ కూడా మా మీడియాకి లైక్ కొట్టండి, చూడండి, ప్రతి ఒక్కరికి పంపించండి. థ్యాంక్ యూ.